దేవుని ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. దేవుని ప్రేమ. ఈ లోకంలో ప్రేమ లేనప్పుడు ఒంటరిగానే ఉంటున్నాననే ఆలోచన భయం, ఆందోళన కలిగిస్తుంది. అలాంటి సమయంలో ఎవరైనా తోడుగా ఉంటే బాగుండు అని హృదయం గట్టిగా కోరుకుంటుంది. నా అనేవారు నాతో లేకపోతే నేనేమైపోతానో అనే ప్రశ్న నన్ను వేధిస్తూ ఉంటుంది. నేను తప్పు చేసినప్పుడు నన్ను క్షమించలేని మనుషులు, సరిగ్గా అర్థం చేసుకోలేని మనస్తత్వంతో నా చుట్టూ ఎంతోమంది ఉన్నా ఒంటరిగానే ఫీల్ అవుతాము. ఇలా ఆలోచిస్తున్నప్పుడు నాకు దేవుని ప్రేమ ఏంటో అర్థమవుతుంది. ఎందుకు అంటే నాలో ఏ మంచి లేకపోయినా నా కోసం మరణించింది యేసయ్య ప్రేమ. నన్ను తన ఒడిలో చేర్చుకుంది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమని నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను? దేవుని దగ్గర ప్రేమను పొందుకుంటున్నాను కానీ ఆ ప్రేమను నా స్వార్థం కోసమే ఉపయోగిస్తుంటున్నాను. నేను బలహీనంగా నాకు తోడుగా నిలిచింది యేసయ్య ప్రేమ. నాకేమీ చేత కాదని నన్ను నిందించినప్పుడు, నాకు ఏమీ రాదు అని నన్ను దూషించినప్పుడు, ఎందుకు పనికిరాను నన్ను అని పట్టించుకున్నప్పుడు బలపరిచింది యేసయ్య ప్రేమ. దేవుని దగ్గర నుండి ఎంత ప్రేమను పొందుకున్న నేను స్వార్థంతో ఆ ప్రేమను నేను నా స్వార్థం కోసం వాడుకోకుండా ఇతరులకు తిరిగి అదే ప్రేమను పంచగలిగినట్లు నా జీవితాన్ని నేను బాగు చేసుకొని ఆ ప్రేమను అనేక మందితో పంచుకోగలిగితే ఎంత బాగుంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది.